గ్రామంలో ఉన్న పెద్దలు ఇంకా దాన్ని పరిష్కరించే దిశలో వాళ్ళు ఆలోచించడం లేదు. మేము యూత్గా ఒక గ్రామ అభివృద్ధి కోరుకునే వ్యక్తిగా ఎలాంటి స్వార్థం లేకుండా నేను వచ్చి కొందరి యూత్తో మాట్లాడి మనం ఇనిషియేటివ్ తీసుకొని కొంచెం మనం మాట్లాడితే పెద్దలాగా దీని గురించి ఆలోచించి దీని పరిష్కారం దిశగా పెట్టాలని నేను మీ ముందుకు వచ్చాను. మెయిన్ ఇక్కడ పాయింట్స్ మీరు చూసుకుంటే, ఫస్ట్ మనకి ఇప్పటి వరకు తెల్లాపూర్ చరిత్రలో ఇలాంటి మహానీయుల విగ్రహాలు ఎప్పుడు పెట్టినా కానీ, స్టార్టింగ్ ఫ్రమ్ అంబేద్కర్ గారి విగ్రహం కానీ, మన వైఎస్ఆర్ స్టాచ్యూ కానీ, రీసెంట్గా గద్దర్ గారి స్టాచ్యూ కానీ పెట్టినప్పుడు కులాల పరంగా మతాల పరంగా అండ్ ఎలాంటి విభేదాలు లేకుండా అందరు సామరస్యంగా అందరు సపోర్ట్ చేశారు ఆ విగ్రహాన్ని. ఈవెన్ ఈ జ్యోతిరావు పూలే విగ్రహానికి కానీ, శివాజీ మహారాజ్ విగ్రహం పెట్టడానికి కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ క్రీడ్ అందరు సపోర్ట్ చేశారు. కానీ దురదృష్టకరం ఏంటంటే, ఇక్కడ మీరు మెయిన్ గా గమనించాల్సింది ఏంటంటే, మన తెల్లాపూర్ నివాసులకు ఎవరైతే, ఇక్కడ నిజమైన తెల్లాపూర్ వాసులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి ఎలాంటి అభ్యంతరాలు లేవు. శివాజీ మహారాజ్ విగ్రహానికి కానీ, జ్యోతిరావు పూలే విగ్రహానికి కానీ ఇక్కడ శివాజీ గారి విగ్రహం ఎస్టాబ్లిష్ అయిపోయిన ఇనాగ్రేట్ అయిపోయిన తర్వాత ఇరు వర్గాలు చాలా సంతోషంగా పార్టిసిపేట్ చేశారు, ఓపెన్ చేశారు. అట్ ద సేమ్ టైం 10 days తర్వాత జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టడానికి కూడా వీళ్ళు కూడా సపోర్ట్ చేశారు. బట్ ఏంటంటే, మన తెల్లాపూర్ వాసులు కొందరు ఇన్వాల్వ్ అయ్యి కులాల పరంగా మతాల పరంగా రెచ్చగొట్టి, ఇరు వర్గాలను రెచ్చగొట్టి, ఇలాంటి తోపులాటకు, ఇలాంటి గొడవలకు, అలాంటి మాటలు రెచ్చగొట్టడం వల్ల ఈ తోపులాటకు గురై ఇరు వర్గాలు తోపులాడుకొని ప్రజలు ఇక్కడ మీరు 2 విషయాలు గమనించాలి. ఫస్ట్, శివాజీ విగ్రహాన్ని ప్రతిష్ఠించేటప్పుడు దానికి ముందు జరిగిన పరిణామాలు ఏంటంటే, గ్రామ పెద్దలు పార్టీలకు అతీతంగా వచ్చి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. దానికి కొబ్బరికాయలు కొట్టి ఆశీర్వాదం తీసుకున్నారు, అన్ని తీసుకున్నారు. కానీ 10 రోజుల ఇరు వర్గాలు ఉన్నారు. ఆ రోజు శివాజీ మహారాజ్ విగ్రహం ప్రతిష్ఠించి ఆ రోజు లేని వ్యతిరేకత జస్ట్ 10 days 10 రోజుల కాల వ్యవధిలోనే మన జ్యోతిరావు పూలే గారి విగ్రహం ప్రతిష్ఠించడం ఎవరికి అభ్యంతరకరం లేదు. ఇద్దరు మహానీయులే, ఒకరు సమాజాన్ని ప్రొటెక్ట్ చేయడానికి కొట్లాడితే, ఇంకోరు జ్యోతిరావు పూలే గారు విద్యలు అందరికి అందుబాటులో ఉండాలని తను కొట్లాడారు. ఇద్దరు మహానీయులే. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, మన తుచ్చ మానవులు మనము వాళ్ళకున్న విలువను దిగజార్చుతాం. రోడ్డు మీద మనం వాళ్ళ గురించి కొట్లాడాలి. శివాజీ గొప్ప, జ్యోతిరావు పూలే గారు గొప్ప. అసలు మీరు గారు డిసైడ్ చేయాల్సింది ఎవరు గొప్ప అని. అందరికి తెలుసు చరిత్ర అయిందని. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, ఇరు వర్గాలు సామరస్యంగా డిస్కస్ చేసి దీన్ని ఒక కొలిక్కి తీసుకురావాలి.